యొక్క ముందు ధ్యానంలో we took it from the scripture that God's desire is to fill us with the wellness. దేవుడు మనల్ని తన యొక్క మేలుతో దీవించాలని కోరుతున్నాడని మనం చూసాం. And he wants us to give his treasure. అలాగే తన యొక్క ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడని చూసాం. He wants to bless us and give us great goodness. మనకి తన యొక్క గొప్ప మేలును అనుగ్రహించాలని చూస్తున్నాడని మనం చూసాం. What are the specific blessings that God has in mind when he is talking about blessings? ఆయన దీవెనలు ఆశీర్వాదములు అన్నప్పుడు ఏ రకమైన వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? I want to quickly share with you, based on the scripture, 8 specific blessings that he wants to share with us. లేఖనాన్ని అనుసరించి కనీసం ఒక 8 సంగతులను దేవుడు మనల్ని ఏ విధాలుగా దీవించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాడో ఆ సంగతులు మీతో పంచుకుంటాను. The fear of the Lord is the beginning of knowledge. Proverbs chapter 1 and verse 7. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లుగా యెహోవా యందలి భయము తెలివికి మూలం. And Proverbs chapter 9 verse 10, the fear of the Lord is the beginning of wisdom. అంతేకాదు సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము లేదా ఆరంభము. Fear the Lord and depart from evil, it shall be health to thy bones. Proverbs chapter 3 verses 7 and 8. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే మనము యెహోవా యందలి భయభక్తిని కలిగి చెడుతనమును విడిచిపెడితే అదే మన దేహమునకు ఆరోగ్యమును మన ఎముకలకు సత్తువను చేకూరుస్తుంది. By humility and fear of the Lord are riches, honor and life. Proverbs chapter 22 verse 4. అలాగే సామెతల గ్రంథము 22 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా యందలి భయభక్తులు మనకు వినయమును ప్రతిఫలమును ఐశ్వర్యమును ఘనతను జీవమును కలిగిస్తాయి. It gives us honor and also long life. అది మనకి దీర్ఘ ఆయుష్ను ఘనతను కలిగిస్తుంది. And about Levites, the Lord says in Malachi chapter 2 verse 5. మలాకి 2:5లో లేవీయులను గురించి మాట్లాడుతూ దేవుడైన యెహోవా ఇలా అంటాడు, My covenant with them was life and peace, for the fear wherewith they feared me. వారు ఎట్టి భయముతో అయితే నా యందలి భయభక్తులు నిలిపారో దాని కారణంగా నేను వారికి జీవమును ఆశీర్వాదమును ప్రమాణం చేశాను. And then in the book of Job chapter 1 we read the enemy himself saying to God, have you not put a fence around Job because of the fear that he has for you? యోబు గ్రంథము 1వ అధ్యాయంలో అపవాది సాతానుడు తానే స్వయంగా దేవునితో సంభాషిస్తూ యోబును గురించి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉండుట చేత అతని చుట్టూ నువ్వు కంచె వేయలేదా అని అడిగాడు. Doth Job fear God for nothing? దేవుడు యెహోవా యందు భయభక్తులు ఊరికేనే నిలిపినా He is challenging God. He said, after all, Job is not a fool to fear you because you have protected him. You have put a fence around all that he has. అపవాది దేవునితో సవాలు విసురుతూ మాట్లాడుతూ అంటున్నాడు, యోబు బుద్ధిహీనుడా, నీతో ఊరికేనే నీ యందు భయభక్తులు నిలుపుతున్నాడా? అతడు నీ యొద్ద నుండి నీ యొక్క 2 అంచెల కంచె అనేటువంటి ఒక భద్రతను పొందుకోవడం లేదా అని అడుగుతూ ఉన్నాడు. Psalms 25:12 it says, what man is he that feareth the Lord? Him shall he teach the way that he shall choose. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎట్టి మార్గంలో నడవాలో అది యెహోవా దేవుడు వారికి తెలియజేయును. And verse 14, the secret of the Lord is with them that fear him. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికే తెలిసి ఉన్నది. I put so many words together and I don't want you to lose the impact of all these specific blessings. ఎన్నో లేఖనములను కలిపి ఒకేసారిగా మీతో చెప్పానైతే వీటిని మీరు ఒకేసారి విన్నంత మాత్రాన వాటిలో ఉన్నటువంటి మూల్యతను శ్రేష్టతను మీరు మర్చిపోవద్దు. Fear of the Lord is knowledge. దేవుని యొక్క భయము మనకు తెలివినిచ్చేదానికి ఒక ఆరంభము. Fear of the Lord is wisdom. దేవుని యొక్క భయము మనకు జ్ఞానమును కలిగించేదానికి ఒక ఆరంభము. Fear of the Lord is health. దేవుని యొక్క భయము లేదా దేవుని యందలి భయము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. Fear of the Lord is honor. దేవుని యందలి భయము మనకు ఘనతని ఇస్తుంది. Fear of the Lord is long life. దేవుని యందలి భయము మనకి దీర్ఘాయుష్ని ఇస్తుంది. Fear of the Lord is peace. దేవుని యందలి భయము మనకు సమాధానముని ఇస్తుంది. Fear of the Lord is protection. దేవుని యందలి భయము మనకి భద్రతను కలుగజేస్తుంది. And fear of the Lord is revelation. దేవుని యందలి భయము దేవుని యొక్క మర్మమును తెలుసుకునేటువంటి యోగ్యతలోనికి తెస్తుంది. Who would not want all these 8 wonderful blessings, the divine package
package that God is offering to us. దేవుడు అనుగ్రహించేటువంటి ఒక 8 ఆశీర్వాదపు మూటని, ఈ సంగతుల్ని వద్దు కాదనుకునేవారు ఎవరుంటారు చెప్పండి? We are after all longing for all these things. ఇవన్నీ కావాలనే కదా మన యొక్క తాపత్రయము. One of the reasons why we come to God, we pray, we hear God's word and request others is that God may fill us with all these blessings. మనం దేవుని యొద్దకు వచ్చి దేవునితో ప్రార్థించి దేవుని పిల్లలతో సాంగత్యం చేసి నా కొరకు ప్రార్థించండి అని అభ్యర్థించేది దేనికోసము? ఈ యొక్క మేలుల విషయమే కదా. So not only God tells us that He wants to bless us, He also enumerates, lists out the blessings that He has in mind for all of us. కాబట్టి మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఇదిగో నిన్ను దీవిస్తానని చెప్పి అంతటితో ఆగట్లేదు, కానీ ఏ ఏ విషయాలతో నిన్ను దీవిస్తాడో ఆ సంగతులు కూడా లెక్కన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. Now we are going to ask a very prominent question. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న, What exactly is the fear of the Lord? దేవుని అందరి భయము అంటే అసలు ఏంటి? How does the Bible describe the term fear of the Lord? దేవుని అందరి భయమును దేవుని యొక్క వాక్యము ఏ విధంగా నిర్వచిస్తుంది? Fear of God is not just a good emotional feeling. దేవుని అందరి భయము అంటే ఏదో సానుకూలపరమైన భావోద్వేగంతో కూడినటువంటి ఒక భావన కాదు. Scripturally, it is demonstrable in 4 ways. లేఖనానుసారంగా దేవుని అందరి భయము 4 విధాలుగా మనము వ్యక్తం చేయవచ్చు. If these 4 evidences are missing in our Christian life, then scripturally God cannot tell us that we are having the fear of the Lord. మన యొక్క క్రియాశీలక క్రైస్తవ జీవితంలో ఈ 4 సంగతులు ఆచరణాత్మకంగా కనిపించకపోతే దేవుడు మనల్ని చూచి నీలో నా యందలి భయం ఉందని చెప్పలేడు. What are these 4 demonstrable, visible evidences? కాబట్టి ఈ 4 మనము కనుపరచగలిగే ప్రవర్తన మూలంగా తెలియజేయగలిగే ఆ సంగతులు ఏవి? This is a very solemn truth and I want you to really focus and learn these 4 truths. ఇవెంతో గంభీరమైన వాస్తవమైన సత్యాలు, వీటిని మీరు గమనపూర్వకంగా గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. The first demonstration, మొట్టమొదటి మనము చూపించగలిగినటువంటి సంగతి Proverbs chapter 8, సామెతల గ్రంథం 8వ అధ్యాయం verse 13. 13వ వచనం. Proverbs chapter 8, verse 13. సామెతలు 8:13 చూడండి. The fear of the Lord is to hate evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటే. That is the first demonstration. That's the first proof that we have the fear of the Lord. దేవుడంటే మనకు భయము భక్తి ఉందని తెలియజేసేదానికి ఒక గుర్తు, మొట్టమొదటి గుర్తు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. The fear of the Lord is to hate evil. చెడుతనమును అసహ్యించుకొనుటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నామని చూపించడానికి ఒక నిరూపణ. In the same book 16 verse 6, by the fear of the Lord men depart from evil. 16వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. Not only I hate evil, I depart from evil. I go away from evil. నేను చెడును అసహ్యించుకుంటే సరిపోదు, అక్కడితో నేను ఆగిపోను, కానీ ఆయన యందు నాకున్న భయం చేత చెడుతనము నుండి నేను తొలగిపోతాను. It's natural if I am hating something, if something is abominable in my sight, I don't want to be associated with it. I don't want to stay close to it. ఇదెంతో మరి మామూలుగా జరిగే విషయమే. ఒక సంగతిని గురించి నాకు అసహ్యం ఉన్నప్పుడు, నాకు దాని మీద నచ్చకపోయినప్పుడు నేను తప్పకుండా దాని నుండి తొలగిపోతాను, దూరంగా ఉంటాను. So briefly stated, fear of God has concern with holiness or cleanliness. కాబట్టి మనకు అర్థమయ్యే విధంగానే ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండటం అంటే మన జీవితంలో మనము పవిత్రత, పరిశుద్ధతను కలిగి ఉండటమే. That's why after talking about separation in the book of Corinthians, కాబట్టి కొరింథీయులకు రాస్తూ మరి వేరైన జీవితం గురించి, ప్రత్యేకంగా ఉండేదాని గురించి మాట్లాడిన తర్వాత Paul writes to say, పౌలు రాస్తూ అంటాడు, perfecting holiness in the fear of God. దేవుని అందరి భయము చేత మీరు పరిశుద్ధత యందు పరిపూర్ణులగునట్లు అంటున్నాడు. So the first thing to understand, the fear of the Lord is to hate evil and to depart from evil. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని చూచి అసహ్యించుకోవాలి, చెడు నుండి తొలగిపోవాలి. Now let's look at the second evidence. ఇప్పుడు రెండవ గుర్తును చూద్దామండి. Ecclesiastes chapter 12 verse 30. మనం చదువుకున్న మన వెనకాల ఉన్నటువంటి అంశము అదే లేఖనంలో చూస్తున్నాము. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము చివరి 2 వచనాలు. There we read, fear God and keep His commandments. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి.
Psalm 128 verse 1. Blessed is everyone that feareth the Lord, that walketh in his ways. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచువారు ధన్యులు అని మనము కీర్తన గ్రంథంలో చూస్తూ ఉన్నాము. Fear of the Lord is not only to hate evil, దేవుని యందు భయం అంటే కేవలం చెడును అసహించుకుంటే కాదు, it is also to positively commit myself to walk in the commandments of the Lord, in the ways of the Lord. అయితే దేవుని అందరి మార్గంలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచేదానికి మనం సానుకూలమైన దిశలో ముందుకెళ్ళాలి. Unless there is some leaving, there is no cleaving. మరి ఒకవైపు విడిచిపెడితేనే కానీ మరోవైపు దానిని హత్తుకోవడం అంటూ జరగదు. So there are two sides to the fear of the Lord. కాబట్టి దేవుని అందరి భయం అన్నప్పుడు దానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. First of all, I depart from something, and secondly, I am devoted to something. ఒకవైపేమో ఒక సంగతి నుండి నేను వేరుగా ఉంటాను, దాన్ని అసహించుకుంటాను, మరోవైపు ఒక సంగతిని నేను హత్తుకొని దానిని వెంబడిస్తూ ఉంటాను. Now this principle you find throughout the Bible. ఈ యొక్క సూత్రాన్ని బైబిల్ అంతట్లో మనం గమనిస్తాము. Before I can hold on to something, I have to let go something. నేను ఒక దానిని పట్టుకొని చేపట్టి ఉండాలంటే ఒక సంగతిని విడిచిపెట్టాలి. That's why the beautiful book of Psalms begins with a note of separation. కాబట్టి కీర్తనల గ్రంథము అతి చక్కనిది, దాని యొక్క ఆరంభమే ఒక చక్కనైన వాక్యంతో మొదలవుతుంది. Who is a blessed man? ధన్యుడైన వ్యక్తి ఎవడు? Blessed is the man that walketh not in the counsel of the ungodly, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండేవాడే కదా, nor standeth in the way of sinners, పాపుల మార్గంలో నిలవనివాడే కదా, nor sitteth in the seat of the scornful. అపహాసములు కూర్చుండే చోట కూర్చుండకుండా ఉండేవాడే కదా. There you find a threefold separation from three kinds of people. మూడు రకాలైనటువంటి వ్యక్తుల నుండి వేరుగా ప్రత్యేకంగా ఉండేటువంటి సంగతిని మనం అక్కడ చదువుతున్నాం. There is a departure from them. వాటి నుండి తొలగిపోయే సంగతి. Then comes the delight. ఆ తర్వాత ఆనందించే ఒక సంగతి ఉంది. His delight is in the law of the Lord, and in his law that he meditate day and night. ఈ వ్యక్తి యొక్క ఆనందం అంతా కూడా యెహోవా యొక్క ధర్మశాస్త్రమునందు ఉండి దివారాత్రములు దానిని ధ్యానిస్తూ ఉంటాడు. Where there is a departure and there is a delight, there is a development. కాబట్టి ఎక్కడైతే మరి చెడు సంగతుల్ని విడిచిపెట్టి విసర్జించి దేవుని యొక్క సంగతుల్ని హత్తుకుంటామో ఆ చోట ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతాము. The righteous man is like a tree rooted by the well of water, by the river of water, and he is so well nurtured that he brings forth fruit in his season. నీతిమంతుడు నీటి కాలువల యొద్ద యోరను నాటబడినటువంటి ఒక చెట్టు వలె నుండి తన కాలమందు ఫలించేటువంటి చక్కని వృక్షంగా ఉంటూ ఉన్నాడు. Where there is no separation, there is no real following. ఎక్కడైతే మనం వేరుగా మరి ప్రత్యేకంగా ఉండడం అనేది జరగదో అక్కడ వెంబడించడం అనేది ఉండదు. Flee also youthful lust, యవనేచ్ఛల నుండి పారిపోము, but follow righteousness, faith, peace, charity with them that call on the Lord out of a pure heart. 2 Timothy chapter 2 verse 22. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నట్లుగా యవనేచ్ఛల నుండి పారిపోయి నీతిని, విశ్వాసమును, ప్రేమను, పరిశుద్ధమైన హృదయం కలిగి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించే వారితో కూడా మనము వెంబడించాలి, వాటిని వెదకాలి. Flee, follow. ఒకవైపు వీటిని విడిచిపెట్టాలి, వాటిని విసర్జించి పారిపోవాలి, మరోవైపు వీటిని అనుసరిస్తూ వెళ్ళాలి. Separate yourself, be saturated with the word. ఒకవైపు వీటి నుండి వేరుగా ఉండాలి, వీటి చేతనేమో నింపబడి ఉండాలి. Unless we are careful in these two sides, we will not be able to go forward. ఈ రెండంతల విషయాలు మనం జాగ్రత్తగా లేకపోతే మనం ముందుకు కదలలేము. Where there is no separation, by the passage of time you lose delight in God, delight in God's word, delight in God's people. ఎక్కడైతే మనం ఏ చోటైతే దేవుని మరి ఆ సంగతుల నుండి వేరుగా ఉంచుకోవడం అనేది ఆపేస్తామో ఆ చోట నుండి దేవుడన్నా దేవుడి సంగతులన్నా ఆసక్తిని మనం కోల్పోయి వాటి యందు ఆనందించము. What we need to leave, where we need to depart from, is not a matter for me to say. Every man, every woman has to decide before God. మరి ఏవే వాటి నుండి మనం తొలగిపోవాలి, వేటికి మనం దూరంగా ఉండాలి, వేటిని మనం అసహించుకోవాలి అనేది ఒకరు చెబితే మనకు తెలిసేది కాదు. ప్రతి వ్యక్తి తనకు తానుగా వీటిని నేర్చుకోవాలి లేదా గ్రహించాలి. God knows the particular circumstances, the particular bondages that we are in, and God shows us these are the things that you need to depart from. మనలో ప్రతి ఒక్కొక్కరము ఏ విషయాల చేత బంధించబడి ఉన్నామో మన యొక్క పరిస్థితి దేవుడు ఎరిగినవాడు కనుక ఇదిగో నీ జీవితంలో ఇది నీకు ప్రతిబంధకంగా ఉంది, నువ్వు దీనిని విడిచిపెట్టాలి, దీని నుండి తొలగిపోవాలని ఆయనే మనకు చూపిస్తాడు. Unless we are willing, unless we cooperate with God, God cannot do much in our life. దేవుడితో సహకరించి ఆయన యొక్క చిత్తాన్ని మనం లోపరుచుకోకపోతే, మనం ఇష్టాన్ని చూపించకపోతే ఆయన ఏమీ చేయలేడు. Now what is the third evidence? మూడవ గుర్తు ఏంటి? Deuteronomy chapter 6. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం Deuteronomy chapter 6 and verse 13. 6:13 చూడండి. Deuteronomy
chapter 6, verse 13. 6:13 ద్వితీయోపదేశ కాండం. Thou shalt fear the Lord thy God and serve him and shalt swear by his name. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. Chapter 10 10వ అధ్యాయానికి రండి. and verse 12. 12వ వచనం. And now Israel, what does the Lord thy God require of thee? But to fear the Lord thy God, to walk in all his ways, and to love him, and to serve the Lord thy God with all thy heart and with all thy soul. ద్వితీయోపదేశ కాండం 10:12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి. Fear of God is connected to departure. కాబట్టి దేవుని అందరి భయము మనం కొన్ని విషయాల నుండి వేరుగా ఉండాలనే సంగతి అందులో ముడిపెట్టబడి ఉంది. Fear of God is connected to my submission to the commandments. దేవుని అందరి భయము అంటే మనము దేవుని యొక్క విషయాలకు లోపరచబడి మనం విధేయత చూపించాలనే సంగతితో ముడిపెట్టబడి ఉంది. And thirdly, fear of the Lord is to get into active service to serve the Lord. దేవుని అందరి భయము అనేది మనము దేవునితో సహవాసం కలిగి ఆయనను చురుకుగా క్రియాశీలకంగా సేవించడం అనేది కూడా అందులో ముడిపెట్టబడి ఉంది. We usually say only few people are called to serve the Lord. కేవలం కొద్దిమంది మాత్రమే ఆయనను సేవించేదానికి పిలువబడ్డారు అని మనం అనుకుంటాం. Oh, we look upon some and say, oh, he has come to the service of the మరి Lord. కొందరు చూస్తూ అంటాము ఆయన సేవ కొరకు పిలువబడ్డాడు అని. But what does the Bible say? కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? Every man and woman delivered from the bondage of sin is called to serve the Lord. పాప బంధకాల నుండి విమోచన పొందిన ప్రతి స్త్రీ పురుషుడు కూడా ఆయనను సేవించి ఒక సేవకునిగా సేవకురాలుగా ఉండేదానికి పిలువబడ్డారు. Being then made free from sin, ye became servants to God. Romans chapter 6 verse 22. రోమా 6:22లో మనం చూస్తున్నాం పాపం నుండి విమోచన పొందినటువంటి మనము ఆయనను సేవించేదాని కొరకు నిర్ణయించబడ్డాం. God delivers me in order that he may use me as his servant. ఆయనకు సేవకునిగా నన్ను వాడుకునేదానికి ఆయన నన్ను వాటి నుండి విడిపిస్తూ ఉన్నాడు. Fear of the Lord makes me to report to God and tell him, Lord, I am available. Lord, here am I. Tell me what I must do. కాబట్టి దేవుని అందరి భయం నన్ను ఏం చేస్తుందంటే దేవుని చేత నడిపించి దేవా ఇదిగో నేను నీకు అందుబాటులో ఉన్నాను, నేను నీకు ఏ విధంగా ఉపయోగపడగలను అని అడిగేలాగా చేస్తుంది. Lord, what should I do? I am a student in a college. Lord, what should I do? I am working in this place. Lord, what should I do for you? I am your servant. దేవా నీకు సేవకుని సేవకురాలిని ఇదిగో నేను ఇక్కడ చదువుకుంటున్నాను, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, ఈ చోట నీ కొరకు నేను ఏం చేయాలి? You may be a housewife, but still you can say, Lord, I am a servant even at home. So what should I do for you? నువ్వు ఇంటి వద్దే ఒక గృహిణిగా ఉండేటువంటి ఇల్లాలువేమో అయితే దేవునితో అనవచ్చు, దేవా ఇంటి పరిధిలోని నీ కోసం ఏమి చేయగలను? Our primary calling is to serve the Lord. మన యొక్క ప్రాథమికమైన పిలుపు మనము ఆయనను సేవించేదానికి పిలువబడ్డాము. Whether we are students, whether we are working in offices or companies, wherever we are primarily the servants of the living God. నీవు విద్యార్థివైనా ఉద్యోగివైనా గృహిణివైనా మరే పనిలో ఉన్నా కూడా ప్రాథమికంగా నీవు నీ దేవునికి సేవ చేసేదానికి ఉన్నావు. What happens if you are serving an organization? నీవు ఒక సంస్థ కొరకు పని చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? What happens when you are given the appointment letter in a company that you are enlisted in their roles? మరి ఒక కంపెనీ కొరకు నువ్వు ఎన్నికయ్యి వారి సంస్థతో ఉద్యోగం చేసేదానికి కుదురుబాటు అయితే నీకేం జరుగుతుంది? The first thing you would do, ముందుగా మనం చేసే సంగతి ఏంటంటే you would ask for the man to whom you should give a report. అయ్యా నేను రోజు ఎవరి కింద పని చేసి ఎవరికి నేను నా సంగతులు చెప్పాలి అనేది మనం ముందు That's తెలియాలి. the first question you want to settle. మనం వేసే మొదటి ప్రశ్న ఇదే ఉంటుంది. If some company appoints you, the first thing they tell you is, here is the man to whom you should report on a day-to-day basis. కాబట్టి ఒక సంస్థలో నువ్వు ఉద్యోగానికి కుదిరినప్పుడు వారు ముందుగా నీకు తెలియజేసే సంగతి ఏంటంటే ఇదిగో ఈ వ్యక్తి కింద పనిచేసి నువ్వు నీ సమీక్షలన్నీ కూడా ఈ వ్యక్తికి అప్పచెప్పాలి. So you go and stand before him and tell him, sir, what should I do? కాబట్టి మనం ఆ వ్యక్తి దగ్గరికి రోజు వెళ్ళి అయ్యా ఈ రోజు నేను ఏం చేయాలి, నా పని ఏంటి? He tells you the work and you get back to him to give a report of what you have done. ఆయన ఆయా బాధ్యతలు ఇచ్చినప్పుడు వాటిని జరిగించిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇదిగో అయ్యా ఇవి సమీక్షలు ఇక్కడ వరకు చేశానని మళ్ళీ ఆయనతో చెప్తాము. As long as we are in the organization, our whole burden and our whole concern is to please that man who has appointed us. కాబట్టి మనం ఆ సంస్థలో ఆ ఉద్యోగంలో ఉన్నంత కాలం కూడా మనము పైగా ఉన్నటువంటి ఆ వ్యక్తితో సత్సంబంధాన్ని నిలుపుతూ ఆయనను ఏ విధంగా ప్రీతిపాత్రుని చేసుకోవాలనేటువంటి తలంపులోనే ఉంటాం. That
That should be our attitude to God who saves us, who enlists us in His service. మనల్ని రక్షించి తన సేవ నిమిత్తమై మనల్ని నిర్ణయించుకున్న దేవుని పట్ల కూడా ఇదే ఆసక్తి మనకు ఉండాలి. Lord, how shall I serve you? దేవా నిన్ను ఎలా సేవించాలయ్యా? What is your plan for my life? నా జీవితం కొరకే నీ ఉద్దేశం ఏంటయ్యా? You saved me with a purpose. ఒక ఉద్దేశంతోనే కదా నువ్వు నన్ను రక్షించింది. In fact, the Bible tells us that even before our salvation, God has already planned how our life to be. మనము రక్షణ పొందక పూర్వమే మనం ఏ సత్క్రియల చేత ఆయన్ని సేవించాలో దేవుడు వాటిని ముందుగానే నిర్ణయించాడని వాక్యం సెలవిస్తుంది. When God called a man called Jeremiah, యిర్మీయా అనే ఒక ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు, now Jeremiah said, I am a child, I don't know how to speak, you have made a wrong choice, please allow me to stay away. యిర్మీయా దేవునితో ప్రార్థనలో అన్నాడు, అయ్యా నేను బాలుడును, నాకు మాట్లాడడమే తెలియదే, నీవేంటి తప్పుడు దిశలో వచ్చావు, నేను సరైన వ్యక్తిని కాదు, మరో చోటికి వెళ్ళు అన్నాడు. Do you remember what God told him? అప్పుడు దేవుడే ఉన్నాడు మీకు తెలుసా? Before I formed thee in the belly, I knew you. నిన్ను తల్లి గర్భంలో రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. Already I have ordained you to be a prophet. నిన్ను జనాంగమునకు ప్రవక్తగా నేను నిర్ణయించితిని. Already I have planned that you should go to the nations and warn them about their sin. నీవు దేశముల యొద్దకు జనముల యొద్దకు వెళ్ళి వారితో నా మాటలు పలికేదానికి నిన్ను ఇప్పటికే నిర్ణయించేశాను. When did God finish all this planning? ఎప్పుడు చేశాడు ఇవన్నీ దేవుడు? Not after he was born, not after he came to an accountable age, not after he heard the word of the Lord and then responded. ఈ వ్యక్తి పుట్టినప్పుడు కొద్దిగా పెరిగి జ్ఞానం వచ్చినప్పుడు దేవుని వాక్యం విని స్పందించేంత అవగాహన వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుడు ఆ సంగతులు చేయలేదు. After the Lord told him, even before you were born, I had finished planning. దేవుడు అన్నాడు, నీవు గర్భంలో రూపింపబడక మునుపే నేను ఇవన్నీ నిర్ణయించేశాను, నేను కానిచ్చేశాను. To Paul he said, పౌలుతో అన్నాడు, I have already separated you even when you are in your mother's womb and separated you for the gospel. నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ఈ సువార్త నిమిత్తమై నిన్ను నేను ప్రత్యేకించాను. Not only this is true of Jeremiah and Paul. ఈ సంగతులు ఏవో కేవలం ఒక యిర్మీయా విషయంలోనో ఒక పౌలు విషయంలోనో మాత్రమే జరిగిన సంగతులు కాదు. You, each one of us, we are special to God. నీలో నాలో మన అందరిలో కూడా ఇదే వాస్తవము. దేవుడికి మనం ఎంతో ప్రత్యేకమైన వారము. People may not respect you, people may not think high of you because of your background, because of your language, because of your social status, but as far as God is concerned, He has a plan for you. నిన్ను చూసి, నీ భాషను చూసి, నీ స్థాయిని చూసి, నీ చదువును చూసి బహుశా ప్రజలు నిన్ను లెక్క చేయరేమో, నీకు విలువనివ్వరేమో, కానీ నీ దేవుని దృష్టిలో నువ్వెంతో ప్రత్యేకమైన వాడు. And God has a plan for your life. నీ కొరకై దేవుడు ఒక చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు. He finished planning even before you were born. నీవు పుట్టకమునుపే నీ కొరకైన ప్రణాళికలు దేవుడు వేశాడు. And He wants you and me to serve Him. కాబట్టి నేను ఆయనను సేవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Fear of the Lord is to serve the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయనను సేవించుటే. Now what is the fourth sign? నాలుగవ గుర్తు ఏంటి? Ephesians chapter 5 ఎఫెసీ 5 చూడండి, and verse 21. 5:21. Ephesians chapter 5 and verse 21. ఎఫెసీ 5:21. Submitting yourselves one to another in the fear of God. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. This is what happens in the body life, in church life. సంఘ జీవితంలో ఒక శరీర అవయవ జీవితంలో ఇదే సంభవిస్తుంది. The moment you and I are born again, God puts us into the church. ఏ క్షణానైతే నేను తిరిగి జన్మిస్తామో దేవుడు మనల్ని సంఘములో చేరుస్తాడు. In fact, we don't join the church, we are already added to the church and our eyes are opened later. మనము ఏదో సంఘానికి చేర్చబడము, కానీ ఇప్పటికే దేవుడు మనం అందులో ఉంచుతాడు. అయితే మనం రక్షణ పొందినప్పుడు ఆ యొక్క వెలిగింపు గ్రహింపు మనకు వస్తుంది. So we are a part of His body. కాబట్టి మనం ఆయన శరీరంలో అంగములమై ఉన్నాం. Having put us into the body, మనల్ని ఆ శరీరంలో ఉంచి what does the Lord say? ప్రభు ఏమంటున్నాడు? Submitting yourselves one to another in the fear of God. దేవుని యందు భయము కలిగి, క్రీస్తునందు భయము కలిగి ఈ శరీరంలో ఒకరికి ఒకడు లోబడి ఉండుడి. It's not hard for us when God directly speaks to us and God directly commands us. దేవుడు నేరుగా మనతో మాట్లాడి మనల్ని సంబోధిస్తూ చెప్పినప్పుడు ఆయనకు విధేయత చూపుతా అది అంత కష్టమే కాదు. But when somebody else, a human being above us, tells us what to do, we find it hard to obey him. కనుక మానవ మాత్రుడు మన మధ్యలోకి వచ్చి ఇదిగో నువ్వు ఇలా చేయని చెబితే దానికి లోబడడం చాలా కష్టం. In the Bible you encounter two authorities. బైబిల్లో మనకి రెండంతల అధికారాలు కనిపిస్తాయి. Direct authority from God. దేవుని నుండి నేరుగా ఉన్నటువంటి సూటి అయిన అధికారం ఒకటి. Secondly, delegated authorities. రెండవది దేవుడు నియమించిన అధికారము. Two authorities. రెండు అధికారాలు ఉన్నాయి. Now at home you have parental authority. ఇంటి వద్ద తల్లిదండ్రుల యొక్క అధికారం మనకు పైగా ఉంది. In the school, college where you study, your teachers, your principal or dean, they are the authority. మనం చదువుకునే చోట మన
ప్రిన్సిపల్ గాని మన ఉపాధ్యాయుడు గాని వారు మనకు అధికారులుగా ఉన్నారు. In the society you find the politicians or the leaders are authority. మనం జీవించే సమాజంలో ఆ యొక్క రాజకీయ నాయకులు మనకి అధికారులుగా ఉన్నారు. And when we come into the church, you find the elders, you find the Lord's servant, you find the deacons, you find Sunday school teachers, youth leaders, they are all our authority. అలాగే దేవుని యొక్క సంఘంలో దేవుని మందిరంలో మనం వచ్చినప్పుడు ఇక్కడ సేవకులను, సండే స్కూల్ టీచర్స్ ని, యూత్ కౌన్సిలర్స్ ని, ఆయా నాయకుల్ని దేవుడు మనకి పైగా అధికారులుగా నియమించాడు. So wherever we move in the realms of life, you encounter authorities. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఆయా పరిస్థితుల గుండా పరిధుల గుండా వెళ్ళినప్పుడు ప్రతి పరిధిలో ఒక అధికారం అంటూ మనకు పైగా ఉంది. What makes me to obey these human authorities? ఈ యొక్క మానవ అధికారానికి లోబడేటట్లుగా నన్ను ఏం చేస్తుంది? The fear of the Lord. దేవుని యొక్క భయమే. When I really fear the Lord, నేను వాస్తవంగా నిజంగా దేవునికే గనుక భయపడితే, not only I fear him who is invisible, but I also fear those visible authorities before my eyes. అదృశ్యుడైన వానికి భయపడడం మాత్రమే కాదు కానీ దృశ్యంగా నా కన్నుల ముందే ఉన్నటువంటి మానవ మాత్రులైన అధికారులకు కూడా నేను లోబడతాను. Now can you tell me these four things? కాబట్టి 4 సంగతులు మీరు చెప్పగలరా? Scripturally, what does it mean to fear the Lord? లేఖనానుసారంగా దేవునికి భయపడుట, యెహోవా యందు భయము కలిగి ఉండుట అంటే ఏంటి? Firstly, what is it? ముందుగా ఏంటి? Yes, it is departing from evil. చెడుతనమును అసహించుకొని దాని నుండి తొలగిపోవుట. Very good. I am happy that you are responding. Respond loudly. మీరు స్పందించి జవాబులు చెప్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. So what is the first thing? కాబట్టి మొదటి సంగతి ఏంటి? Fearing the Lord and departing from evil. మనము దేవుని యందు భయం కలిగి చెడుతనాన్ని అసహించుకొని తొలగిపోవాలి దాని నుండి. Okay, secondly. రెండవ సంగతి. Yes. Walking in the commandments of the Lord. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటూ మనం దానిలో నడుచుకోవాలి. One is negative, another is positive. కాబట్టి ఒకవైపు ఏమో ప్రతికూల అంటే వాటిని విడిచిపోవాలి, మరోవైపు ఏమో వాటిని మనం అంటుకొని ఉండాలి. What's the third thing? మూడవ సంగతి Serving the Lord. ఆయనను సేవించాలి. It is an active service where you go to report for duty day after day and tell God, Lord, here am I, send me. మనం ఎంతో చురుకుగా ఆయన సన్నిధికి ప్రతిసారి వెళ్ళి, ప్రభువా ఇదిగో నువ్వు చెప్పింది చేశాను, ఇంకేం చేయాలి, ఇదిగో నీ యొద్ద అవి ఉండాలని చెప్పి మనం ఆయనతో మొరపెట్టుకోవాలి. We are servants waiting upon our master. మనము సేవకులము, మన యొక్క యజమానుని పైన మనము ఎదురు చూడాలి. Now tell me, what is the fourth sign? 4వ గుర్తు ఏంటి? Submission to the human authorities. మన పైగా ఉన్నటువంటి మానవ అధికారానికి మనం లోబడి ఉండాలి. But actually Ephesians 5:21 goes a little beyond that. అయితే వాస్తవానికి ఎఫెసీ 5:21లో దానికి మించి ఇక్కడ ఒక సంగతి చెప్పబడింది. It does not say submit yourself to your leaders. మీ నాయకులకు, మీకు పైగా ఉన్న వారికి లోబడి ఉండుడి అని అక్కడ లేదు. He does not say obey those who are older to you. మీకంటే వయసులో పెద్దవారికి లోబడి ఉండుడి అని అక్కడ లేదు. What does it say? ఏముంది అక్కడ? Submitting yourselves to one another. ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. Maybe the other person is younger. బహుశా ఆ వ్యక్తి మనకంటే వయసులో చిన్నవాడేమో. Maybe that person has more understanding, more enlightenment, and he sees me going into danger and he wants me. He says, brother, I think you shouldn't do this. అయితే ఆ వ్యక్తికి నీకంటే ఎక్కువైన జ్ఞానము, అనుభవము ఉండి నీవేదో ప్రమాదంలో పడిపోవడం గమనించి వచ్చి నీతో చెప్తాడు, సోదరుడా నువ్వు అలా చేయకు, నువ్వు ప్రమాదంలో ఉన్నావని. Now when he says, do I reject him because of his person? అయితే ఆ వ్యక్తి నాకంటే వయసులో చిన్నవాడన్న కారణంతో అతను చెప్పేదాన్ని నేను విస్మరిస్తానా? Or do I accept it as God's voice coming through him? లేదా ఆ వ్యక్తి మూలంగా దేవుని స్వరమే నా యొద్దకు వస్తుందన్న అవగాహనతో నేను లోబడతానా? It requires a lot of honesty, it requires a lot of humility on my part to accept correction from people who are around me all the time. మన చుట్టూ ఉండేటువంటి ప్రజలకి మనం స్పందించి వారు చెప్పింది కూడా లోబడాలంటే మనకి ఎంతో యథార్థత, ఎంతో దీనత్వం ఉంటేనే కానీ మనం ఆ సంగతి చేయలేం. It is the fear of the Lord that keeps me humble. It is the fear of the Lord that makes me to listen to what my brothers and sisters have to tell me. నా సహోదరుడు, నా సహోదరి నాతో ఏం చెబుతుంటే దాన్ని విని, దాన్ని గ్రహించి అందులో వాస్తవం ఉంటే లోబడాలంటే దేవుని యందు భయము, భక్తి నాకు లేకపోతే, యథార్థత లేకపోతే నేను చేయలేను. Do you know one of the reasons why God saves us and puts us into the church? దేవుడు మనల్ని రక్షించి సంఘంలో ఎందుకు జత చేస్తాడో తెలుసా? It is a correctional center. ఎందుకంటే ఈ యొక్క దేవుని సంఘం అనేది మనల్ని దిద్దుబాటు చేసేటువంటి ఒక కేంద్రంగా ఉంది. It is the school of Christ where God corrects us on so many things. అనేకమైన విషయాల పట్ల మనల్ని తప్పుదిద్దుతూ సరి చేస్తున్నటువంటి ఒక క్రీస్తు పాఠశాలయే ఈ సంఘము. There are certain things which God directly does. కొన్ని సంగతులు దేవుడు నేరుగా మనతో చేస్తాడు. But there are certain things which God allows the church to do to అయితే us. కొన్ని సంగతుల్ని దేవుడు తాను నేరుగా కాకుండా సంఘము ద్వారానే జరిగిస్తాడు.
For example, ఉదాహరణకు think of that example where Lazarus was raised to life. లాజరు చనిపోయి తిరిగి బ్రతికిన ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. Now John 11 speaks in detail about what happened. యోహాను సువార్త 11లో ఆ వివరాలను మనం చదువుతాము. Somebody prayed that he is sick. మరి ఎవరో చెప్పారు ఆయన ఆరోగ్యంగా లేడని. Then the Lord comes after many days. చాలా రోజులు గడిచిన తర్వాత ప్రభు వచ్చాడు. And then the Lord says, where have you laid him? ఆ తర్వాత అడిగాడు అతనిని ఎక్కడ పాతి పెట్టారు అని. And the people had to lead him and show him the place. అప్పుడు ప్రజలు ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇదిగో సమాధిని చూపించాల్సి వచ్చింది. And then there was a stone. ఆ తర్వాత అక్కడ ఆ సమాధికి అడ్డంగా ఒక బండ ఉంది. His supernatural power, he could have removed the stone by the power of his word. తనకున్నటువంటి ఈ యొక్క అతీతమైన శక్తిని వాడి ఆ బండను పక్కకు జరపేయగలడు ప్రభు. But the Lord says, you remove that stone. కానీ అక్కడ ఉన్నవారితో అన్నాడు ఆ రాతిని తొలగించండి. And the only thing he did was Lazarus come forth. అక్కడ ఉన్న ఆ సందర్భంలో ప్రభు వారు చేసిన ఒకే ఒక సంగతి ఏంటంటే లాజరు బయటికి రాని మాత్రమే అన్నాడు. Now how did this man come out? ఈ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు? He came bound, the Bible says. అతను మరి బైబిల్లో మనం చదువుతాము ప్రేత వస్త్రాలు చుట్టబడి అలాగే బయటకు వచ్చాడు. He came with the grave clothes on. ఆ సమాధి యొక్క వస్త్రాలు అలాగే చుట్టబడి ఉన్నాయి అతను వచ్చినప్పుడు. Did Jesus come out of the grave with grave clothes on? యేసు ప్రభు సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు అలాగే ప్రేత వస్త్రాలు చుట్టబడి వచ్చాడా? Yes or no? అవునా కదా? No. కాదు. He could remove it by himself. He could remove the stone by himself. He could come out by himself. మరి ఆ రాతిని తానే తొలగించాడు. మరి ఆ పేద వస్త్రాలను తానే తొలగించాడు. ఆది సంబంధుడిగా తానే స్వయంగా బయటకు వచ్చాడు. But in the case of Lazarus, he does not do that. లాజరు విషయంలో అలా చేయలేదు. He wanted somebody to lead him where he was. మరి కొందరు వచ్చి ఆయనను సమాధి దగ్గరికి తోలుకొనేలాగా. He wanted somebody to remove the stone. కొందరు వెళ్ళి ఆ రాతిని తొలగించాలి. And when he came out, he told others, loose him and let him go. అంతేకాదు లాజరు బయటికి రమ్మని చెప్పినప్పుడు అతను వచ్చాడు పేద వస్త్రాలతో. తర్వాత ఇదిగో ఆ వస్త్రాలను తొలగించాడు అని మరొకరికి చెప్పాడు. What does the whole story tell us? ఈ యొక్క వృత్తాంతం మనకి ఏం తెలియజేస్తుంది? He did the only thing which nobody else could do. ఎవరైతే మరి ఏదైతే ఎవరు చేయలేరో ఆ సంగతిని మాత్రమే ప్రభు చేశాడు. And secondly, రెండవది he did not do many things which others could do. ఇతరులు చేయగలిగిన అనేకమైన సంగతులు తాను జోక్యం చేసుకోలేదు. He wanted others to get involved. ఆ సంగతులు వారే చేయాలని ఆయన కోరాడు. Now that's the way God works. దేవుడు ఇలాగే పని చేస్తాడు. God gives us new life that no preacher can give, nobody can give. మరి ఏ బోధకుడు ఏ సేవకుడు ఇవ్వనటువంటి దైవికమైన వెలిగింపును దేవుడే మనకి ఇస్తాడు. When we repent, turn to God, He gives us the life of His Son. మనము పశ్చాత్తాపపడి దేవుడి వైపు తిరిగినప్పుడు ఆయన యొక్క కుమారుని యొక్క వెలుగును మనకి ఇస్తాడు. We come out with life, what we come out with bondages. మరి మనము ఆ యొక్క జీవాన్ని పొందుకొని మనం బయటకు వస్తాము ఈ యొక్క బంధకాల నుండి. We come out, but we come with grey clothes. మనం బయటికి వస్తాము కానీ బయటికి వచ్చినప్పుడు మన చుట్టూ కూడా ఈ ప్రేత వస్త్రాలు చుట్టబడి ఉంటాయి. So God tells everybody, now look how He is. You remove it one by one all these things. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇదిగో ఈ వ్యక్తిని చూస్తున్నారు కదా అతనికి ఉన్న యొక్క బంధకాలని మీరు తొలగించండి. That's why He puts us into the church. అలా తొలగించేదానికి మనల్ని సంఘంలో పెడతాడు. Unless we are open and willing, God cannot do great things in our life. మనం సిద్ధంగా ఉండి మనం ఇష్టత చూపించకపోతే దేవుడు గొప్ప సంగతులు అస్సలు చేయడు. There's one verse which my elder brother showed me when I was newly born again. నేను కొత్తగా తిరిగి జన్మించినటువంటి దినాల్లో నాకు పెద్దగా ఉన్నటువంటి ఒక సహోదరుడు ఒక లేఖనాన్ని పంచుకున్నాడు. అది మీకు చెప్తాను. Psalm 141 141వ కీర్తన and verse 5. 5. Psalm 141 verse 5. 141వ కీర్తన 5వ వచనం. Let the righteous smite me, it shall be a kindness. Let him reprove me, it shall be an excellent oil, which shall not break my head, for at my prayer also shall be their calamities. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను వాటి అభిషేకమును త్రోసివేయకుందును గాక, వారి దుష్క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. Let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనివ్వు. He is actually showing me kindness. అతను ఆ విధంగా కొట్టి నాకు ఉపకారం చేస్తున్నాడు. Let him reprove me, let him rebuke me, let him correct me. అతడు నన్ను గద్దించి నాలో తప్పులు దిద్ది నన్ను ఎత్తి చూపనివ్వు. It shall be an excellent oil. అది నాకు ఒక తైలాభిషేకముతో సమానము. What an excellent attitude the psalmist had. ఈ కీర్తనకారుడు ఎంతటి మంచి వైఖరిని కనబరుస్తున్నాడు కదా. Submitting yourselves one to another in the fear of God. క్రీస్తునందలి భయము కలిగి
ఒకరికి ఒకడు లోబడి ఉండుడి. Maybe in the camp, brothers are going to constantly tell you so many things that you need to do. For example, he was telling, come forward, come forward. So you need to do it, respond to it very quickly. ఈ క్యాంప్ లో ఉన్న దినాలు మీకు ఎవరో ఒకరు మీకు పైగా ఉన్నవారు వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని ఎన్నో సంగతులు చెప్తారు. ఉదాహరణకి ఇక్కడ నుండి సహోదరుడు చెప్పాడు ముందుకు రండి అని. అలాంటి మనం చేయాలి. Don't waste your time, don't waste water, don't waste food. నీటిని వృధా చేయకండి, భోజనాన్ని వృధా చేయకండి, సమయాన్ని వృధా చేయకండి అని చెప్తారు. Be very careful, listen very carefully. చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని ఏకాగ్రతతో వినాలి. Where you are assigned, there you need to stay. Don't go to other places. మీరు ఎక్కడైతే మిమ్మల్ని ఉంచామో ఆ చోటే ఉండాలి, అక్కడిక్కడికి వెళ్ళకూడదు. Attend all meetings, come punctually. అన్ని కూడికలకు తప్పకుండా రావాలి, సమయానికి రావాలి. These are all small instructions that our elder brothers are giving us. ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి ఇచ్చేటువంటి చిన్న చిన్న సూచనలు. Now why do we obey them? వీటిని మనం ఎందుకు విధేయత చూపాలి? Submitting yourselves one to another in the fear of God. క్రీస్తునందలి భయము కలిగి ఒకరికి ఒకడము లోబడి ఉండా బదులమై ఉన్నాం మనం. Because we fear God, because we have reverence for God, I want to respect you, I want to listen to your voice. దేవుని కొరకైన భయము భక్తి మనకుంది కాబట్టి దానిని అనుసరించి క్రీస్తునందు ఒకరి ఒకరు మనం లోబడి ఉండాలి. So these are the four scriptural evidences of the fear of God. కాబట్టి దేవుని యందు భయము భక్తి మనకుందని తెలియజేసేటువంటి 4 లేఖనానుసారమైన గుర్తులు మనం చూసాం. Departure from evil, చెడు నుండి తొలగిపోవాలి, walking positively in the commandments, దేవుని యందు ఆ దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి, active service before the Lord, ఆయనకి ఎంతో చురుకైన సేవను చేయాలి, submission in the house of God. దేవుని ఇంటిలో మనం లోబడి ఉండాలి. Now tell me, are these characteristics natural and easy for us? ఈ 4 సంగతులు వాస్తవంగా సహజంగానే మనకు వస్తాయా లేకపోతే కష్టమా? Tell me, is it easy or hard? ఈ సంగతులు మనకు అలవర్చుకోవడం కష్టమా సహజంగా వచ్చేస్తాయా? Yeah, you are not answering. జవాబు చెప్పట్లేదు. Yeah, by your lip movements, I think I can read out it's hard. Am I right? మీరు మెల్లగా చెప్తున్నారా అయితే కష్టం అన్నట్టుగా నాకు అర్థమవుతుంది. You say it's light or hard or easy? ఇది సులువా కష్టమా? Hard. Yeah, what do you say on this side? బ్రదర్స్, Hard. Hard or easy? Hard, yes. You're honest. Be honest. మీరు యథార్థంగా చెప్తున్నారు, యథార్థంగా మనం ఉండాలి. కష్టం. Yeah, let's tell God honestly our problem. మన యొక్క సమస్య ఏంటో దేవునికి మనం యథార్థంగా చెప్పుకోవాలి. No, on the one side is God's demand and on the other side is human weakness. కాబట్టి ఒకవైపు ఏమో దేవుడి సంగతులు కోరుతూ ఉంటాడు, మరొక వైపు మానవులంగా మనం ఎంతో బలహీనులము. This is God's ideal, but this is my fallen condition. ఒకవైపు దేవుడేమో మనకు ఆదర్శప్రాయంగా ఈ సంగతులన్నీ కూడా పెడతాడు, మరోవైపు మానవులంగా మనకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి, పతనాలు ఉన్నాయి. I want to share 3 things with you మీతో 3 సంగతులు పంచుకుంటాను. to make this practical. ఈ సంగతులు మనకి క్రియాశీలకంగా ఉండేదానికి First, let us start with a basic premise. ముందుగా మనము ప్రాథమికమైన సంగతితో ప్రారంభిద్దాం. You honestly said it's very hard. మీరు యథార్థంగా చెప్పారు ఇది చాలా కష్టము అని. Let me join with you and say Christian life is not only a hard life, it is an impossible life. నేను కూడా మీతో కలిసి ఒప్పుకుంటున్న సంగతి ఏంటంటే క్రైస్తవ జీవితము కష్టము మాత్రమే కాదు, అసాధ్యము కూడా. Once again I repeat it. మళ్ళా చెప్తున్నాను, Christian life is not only a hard life, it is an impossible life. క్రైస్తవ జీవితము అది కేవలం కష్టతరమైనదే కాదు, అసాధ్యమైనది కూడా. The standards are so high that I cannot ever rise up to it. మన కొరకై నిర్దేశించబడిన ప్రమాణికాలు ఎంతో ఉన్నతమైనవి, వాటిని మనం చేరుకోజాలము. The more I try, the more I fall. నేను ఎంతగా ప్రయత్నిస్తే అంతగా పడిపోతాను. The first truth, మొదటి సత్యము, as a natural man, I have no fear of God. ఒక సహజమైన ప్రకృతి సిద్ధమైన వ్యక్తిగా నాకు దేవుని యొక్క భయం లేదు. That's what we quoted this morning, Romans 3:18. There is no fear of God before their eyes. రోమా 3:18లో మనం అదే చూసాము, దేవుని యొక్క భయం లేదు. The transgression of the wicked says within my heart that there is no fear of God before their eyes. Psalm 36 verse 1. 36వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తాము. Psalm 36 verse 1. 36వ కీర్తన మొదటి వచనము, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. There is no fear of God. That is why people go on committing sin unchecked. దేవుని భయము బొత్తిగా లేకపోవడం చేతనే ప్రజలు విచ్చలవిడిగా పాపమును
జరిగిస్తున్నారు. Man can descend to any depth of shame, any depth of sinfulness because he has no fear of God. దేవుని యందు భయము భక్తిగా లేని కారణం చేతనే మనిషి అన్నవాడు ఎంతటి నీచమైన ఘోరమైన పాపం చేసేదానికైనా దిగజారుతాడు. That's the reason why I sin, that's the reason why you sin. ఆ కారణంతోనే నేను కూడా పాపంలో పడిపోతున్నాము. By our nature we do not have the fear of the Lord. మనకున్నటువంటి సహజమైన లక్షణాలను అనుసరించి మనలో దేవుని భయము భక్తిగా లేదు. Not only that, we are born with a hatred towards God. అంతేకాదు దేవుని కొరకైనటువంటి ఒక విద్వేషంతోనే మనం జన్మించాము. Now Job beautifully describes this in chapter 21. యోబు 21వ అధ్యాయంలో ఈ సంగతిని చాలా చక్కగా ఇలా వివరిస్తున్నాడు. 21:14. 21:14 చూడండి. It's said about the wicked, therefore they say unto God, depart from us, for we desire not the knowledge of thy ways. ఇక్కడ భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ మార్గములను గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు వీరు. No, they are telling God, depart from us, we don't want to hear about you. వీరు దేవునితోనే అంటున్నారు, మమ్మల్ని విడిచి వెళ్ళిపో, నీ మార్గములు మాకు అవసరం లేదు. Now this is a fact and we need to accept it. ఇది వాస్తవం, మనం దీన్ని ఒప్పుకొని తీరాలి. Now what is the solution? దీనికి పరిష్కారం ఏంటి? The second truth, రెండవ సత్యం, God sent his son to the cross in order to answer this problem. ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపేదానికి, జవాబిచ్చేదానికి దేవుడు తన కుమారుని శిలువ మీదకి పంపించాడు. Man has two basic problems. మనిషికి రెండు ప్రాథమికమైన సమస్యలు ఉన్నాయి. The guilt of sin and the power of sin. పాపమును గూర్చిన నేరారోపణ, పాపము యొక్క శక్తి. I'll repeat it. మరలా చెప్తాను. You and I have two basic problems, fundamental problems. నీకు నాకు కూడా ప్రాథమికమైన రెండు సమస్యలు ఉన్నాయి. Guilt of sin. పాపము యొక్క నేరారోపణ, So దోషారోపణ. many sins we have been committing and it's all accumulated and we have an accusation within us. ఎన్నో పాపములు జరిగిస్తూ అవి ఒక పెద్ద రాశిగా అయిపోయి అవి మనల్ని మరి ఎల్లప్పుడూ కూడా మన మీద దోషాన్ని ఆరోపిస్తూ ఉన్నాయి. Guilt of sin. పాపం యొక్క దోషారోపణ. How to break free from the cycle of sin, from the bondage of sin. పాప బంధకాల్లో నుండి, ఈ వలయంలో నుండి మనం ఎలా బయటకు వచ్చేది? I need power. నాకు శక్తి కావాలి. I am in bondage. నేను బంధకాల్లో ఉన్నాను. So I need the power over sin. కాబట్టి పాపము మీద నాకు అధిగమించే ఒక శక్తి కావాలి. How did God answer these two problems? ఈ రెండు సమస్యలను దేవుడు ఎలా మరి వాటికి పరిష్కారం చూపాడు? Guilt of sin, power of sin. పాపము యొక్క దోషారోపణ, పాపము యొక్క శక్తి. Can you tell me what these two problems are? ఈ రెండు సమస్యలు ఏంటో చెప్పండి. Guilt of sin, దోషారోపణ, power of sin. పాపం యొక్క శక్తి. How did God answer these two problems? ఈ రెండు సమస్యలకు దేవుడు ఎలా పరిష్కారాన్ని చూపాడు? The first problem he answered at Calvary, the second problem he answered at Pentecost. మొదటి సమస్యకైతే కలువరి చెంత ఆయన జవాబు ఇచ్చాడు. రెండవ సమస్యకి పెంతెకోస్తు మహాదినాన ఆయన జవాబు ఇచ్చాడు. Can you tell me now? ఇప్పుడు చెప్పండి. How did God answer the first problem? మొదటి సమస్యకి పరిష్కారం ఎలా దేవుడు చూపాడు? At Calvary. కలువరి చెంత. You can say it loudly. Where? ఎక్కడ? గట్టిగా చెప్పండి. Calvary. కలువరి చెంత. Where did he answer the second problem? రెండవ సమస్యకి పరిష్కారం ఎక్కడ చూపాడు? At Pentecost. పెంతెకోస్తు దినాన. At Calvary he offers me pardon. కలువరి చెంత ఆయన నాకు క్షమాభిక్షనిస్తాడు. At Pentecost he gives me power. పెంతెకోస్తు దినాన ఆయన నాకు శక్తిని అనుగ్రహిస్తాడు. At Calvary he gives me forgiveness. కలువరి చెంత క్షమాపణ ఇస్తున్నాడు. At Pentecost he gives me power to overcome sin. అయితే పెంతెకోస్తు దినాన పాపమును అధిగమించే జయించే శక్తిని నాకు పైనుండిస్తున్నాడు. He gives me freedom from the power of sin. పాపము యొక్క బరువు నుండి నాకు స్వేచ్ఛని ఇస్తున్నాడు. So God answers these two fundamental problems of every human being. కాబట్టి ప్రతి మానవుని యొక్క ఈ రెండు ప్రాథమికమైన సమస్యలకి దేవుడు పరిష్కారం ఇచ్చాడు. So what is God's invitation says? కాబట్టి దేవుని యొక్క ఆహ్వానం ఏంటి మన విషయమై? A new heart will I give you. నేను వారికి ఒక నూతనమైన హృదయాన్ని ఇస్తాను. A new spirit will I put within you. నూతనమైన ఆత్మను నేను వారిలో నింపుతాను. Where do we read this? ఎక్కడ చదువుతున్నాం ఈ లేఖనము? Ezekiel chapter 36 and verse 26. హెజ్కేలు 36:26. I will put my law in their inward parts. వారి యొక్క అంతరంగంలో నా ధర్మశాస్త్రమును ఉంచెదను. I will write my law on their heart. వారి హృదయముల మీద నా యొక్క ఆజ్ఞలను నేనే లిఖించెదను. Where do we find this? ఎక్కడ చదువుతున్నాము? Jeremiah chapter 31 and verse 33. ఇర్మియా 31:33లో చూస్తున్నాము. Then I will cause you to walk in my way. నా మార్గముల యందు నడుచువారినిగా నేనే మిమ్మును చేస్తాను Where do అంటాడు. you find this promise? ఎక్కడ? Ezekiel 36:27. హెజ్కేలు 36:27.
Now look at these three wonderful promises ఈ మూడు అద్భుతమైన వాగ్దానాలను చూడండి. coming out of Calvary, కలువరి చెంతన నుండి మనకు వస్తున్నాయి. coming out of Pentecost. ఆ పెంతెకోస్తు దినాల నుండి మనకు వస్తున్నాయి. What are these three promises? ఏంటి మూడు వాగ్దానాలు? A new heart will I give you, నూతనమైన హృదయము, a new spirit will I put within you, నూతనమైన ఆత్మ, I will write my law on your heart, ఆయన యొక్క ధర్మశాస్త్రం మన యొక్క హృదయాంతరంగంలో ఉంటుంది. I will cause you to walk in my way. ఆయన తానే స్వయంగా మనం ఆయన మార్గంలో నడిచినట్లుగా మనల్ని చేస్తాడు. Now tell me which is easier, if somebody tells me you walk in these ways, or he tells me I will make you to walk in these ways, which is easier? ఎవరైనా వచ్చి ఇదిగో ఇలా నడవండి అని చెబితే అలా నడవడం సులువా, లేకపోతే దేవుడు తానే మిమ్మల్ని నా మార్గంలో నడిచేలాగా నేనే చేస్తాను అనడం సులువా? Which is one or two? Which is the easier one? ఒకటోదా రెండోదా? The second one. రెండోది చాలా సులువు. That's why Jesus said my yoke is easy. కాబట్టి యేసు ప్రభువారు అన్నారు నా కాడి ఎంతో తేలికైనది. The devil will keep whispering, oh this is very hard. Don't ever believe this preacher. This is not going to work. This is not going to be practical. దుష్టుడు అపవాది మన చెవుల్లో గుసగుసలాడుతూ అంటాడు ఇది అబద్ధము, ఆయన భారం ఎంతో అది మనం భరించలేనిది, అది చాలా భారమైనది అంటాడు. Oh, if they call you to accept the Lord, don't ever do it because this is going to be a hard life. క్రీస్తును స్వీకరించమని వారు చెప్పినప్పుడు వినకు, అది ఎంతో భారముతో కూడిన జీవితం అంటాడు. You might ask me a question now. మీరు నన్ను ప్రశ్న వేయవచ్చు. Oh uncle, you told just a few minutes ago Christian life is not only a hard life, it's an impossible life. అంకుల్ ఇప్పుడే మీరు చెప్పారు కదా క్రైస్తవ జీవితం కష్టమే కాదు అసాధ్యం అన్నారు. But now you are saying it's an easy life. ఇప్పుడేమో చాలా సులువు అంటున్నారు. How can I compromise these two extreme positions? ఈ రెండు విపరీతమైన సత్యాలు ఏకకాలంలో వాస్తవం అని ఎలా చెప్పగలము? On the one side you said it's a very impossible life, hard life. ఒకవైపు ఏమో ఇది అసాధ్యమైన జీవితం అని అంటున్నారు. And secondly you are saying it's an easy life. మరోవైపు ఇది చాలా సులువు అంటున్నారు. And you quoted the scripture for both. ఈ రెండింటి కొరకైనటువంటి లేఖనాల రుజువు కూడా Now ఇస్తున్నారు. let's see where the compromise is. అయితే ఈ రెండు ఏ చోట సర్దుబాటు అవుతున్నాయో It చూద్దాం. is the cross which brings them together. సిలువ ఈ రెండింటిని కలుపుతుంది. In myself I can never live this life. నాకు నేనుగా ఈ జీవితాన్ని జీవించలేను, It's impossible. అది అసాధ్యము. My basic nature is to hate నా God. యొక్క సహజమైన నైజం ఏంటంటే నేను దేవుని ద్వేషించేవాడను. I have no fear of God. దేవుని యొక్క భయం నాకు బొత్తిగా లేదు. I want to walk in my own way. నా సొంత మార్గంలో నడవడం నాకు ఇష్టం. I am in bondage. నేను బంధకాల్లో ఉన్నాను. Fleshly lusts rule me. శరీరానుసారమైన దురాశలు నాకు ఉన్నాయి. I cannot deliver myself. నన్ను నేను వీటి నుండి విడిపించుకోలేను. Very true. ఇది సత్యమే. I have the guilt of sin. పాపం యొక్క నేరారోపణ నాపై ఉంది. I have the power of sin పాపం binding me. యొక్క శక్తి నన్ను బంధించి ఉంచుతూ ఉంది. Who will deliver me? అయ్యో ఎవడు నన్ను విడిపిస్తాడు? Then the Lord says, ప్రభు అంటున్నాడు, here is a son, kiss my son. ఇదిగో కుమారుడు ఉన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకొను. If you kiss that son, కుమారుని ముద్దు పెట్టుకుంటే the spirit of that son, that very spirit will come into you. కుమారుని యొక్క ఆత్మ స్వయంగా నీకు అందుబాటులోకి వస్తుంది. And what is that spirit? ఆ ఆత్మ ఏంటి? That spirit is the spirit of the fear of the Lord. ఆ ఆత్మ యెహోవా యందు భయభక్తులు కలిగించేటువంటి ఆత్మ. Do you know what I will do? అప్పుడు ఏం చేస్తాను నేను? I am going to do a heart transplant with no cost to you. ఎలాంటి మరి ఖర్చు లేకుండానే మీకు ఒక గొప్ప ఈ యొక్క హృదయ మార్పిడి చేస్తాను. A painless surgery. ఇది నొప్పి లేనటువంటి చికిత్స. If only you allow me to touch your heart. అయితే దానికి నీ అనుమతి కావాలి. If you allow me to touch your నీ heart, I will. హృదయాన్ని తాకే అనుమతి నువ్వు నాకు ఇస్తేనే నేను చేస్తాను అంటున్నాడు A దేవుడు. new heart will I put within you. నీలో నేను నూతనమైన హృదయాన్ని ఉంచుతాను. New spirit will I put within you. నూతన ఆత్మను నీలో ఉంచుతాను. I myself will write my law on your నేనే heart. నా యొక్క ధర్మశాస్త్రాన్ని నీ యొక్క హృదయ పలక మీద రాస్తాను. I will cause you to walk in my ways. నా మార్గంలో నడిచే వ్యక్తిగా నేను నిన్ను చేస్తాను. So what is the end result? కాబట్టి ఫలితం ఏంటి? Christian life is an impossible life, క్రైస్తవ జీవితం అసాధ్యమైనదే, but it is a dependent life. అయితే ఇది ఆధారపడినటువంటి జీవితము. If you can depend upon me, I will do this miracle. దేవుని మీద కనుక మనం ఆధారపడితే ఆయనే ఆశ్చర్యమైన సంగతులు చేయగలడు. God can do it for anybody. అందరి కొరకు అది చేయగలడు ఆయన. He can do it for all of us. మనందరి విషయమై చేయగలడు. Now comes the third practical thing. ఇప్పుడు మూడవ క్రియాశీలకమైన సంగతి. First thing we said, the natural man has no fear of God. ముందుగా ప్రకృతి సంబంధమైన వ్యక్తికి దేవుని అందరి భయం లేదు బొత్తిగా. And secondly, there is a divine plan where from my fallen condition he raises me to a place where I am willing to walk in his ways. రెండవదిగా ఆయన తన యొక్క ప్రణాళికను అనుసరించి ఒక చోటికి నన్ను తీసుకొస్తాడు. ఆ చోటు యొక్క ప్రభావాన్ని బట్టి నేను నా యొక్క బలహీనతలను అధిగమించి ఆయన మార్గంలో నడవగలుగుతాను. Now the third important step, మూడవ ప్రాముఖ్యమైన సంగతి, it all depends the choice I make today. నేను నేడు చేసేటువంటి తీర్మానంపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. Proverbs chapter 1.
సామెతల మొదటి అధ్యాయం చూడండి, and verse 29. 29వ వచనం. Here is a very sad statement about a group of people. ఒక గుంపు విషయమైనటువంటి విచారకరమైన సంగతి ఇక్కడ చెప్పబడింది. For that they hated knowledge and did not choose the fear of the Lord. 29. 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. They did not choose the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదానికి వారు ఎన్నుకోలేదు. Now that's what God wants to present to us. కాబట్టి ఈ సంగతిని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. Would you choose the fear of the Lord? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదానికి ఇష్టం కలిగి నువ్వు ఎంచుకుంటావా? Firstly you say, I have no fear of the Lord. ముందుగా నాకు ఆ భయం లేదని ఒప్పుకోవాలి. And then you say, Lord, I am under the guilt of sin, I am under the power of sin. నేను పాపం యొక్క ఆరోపణ కింద, శక్తి కింద నలిగిపోతున్నానని ఒప్పుకోవాలి. But I want to choose the fear of the Lord to come into my life. అయితే దేవుని యందు భయము భక్తి నాకు కలిగినట్లుగా నేను దాన్ని ఎంపిక చేసుకుంటాను అని చెప్పాలి. Now comes the point where you need to choose. ఇప్పుడు మనం ఆ విధంగా ఎన్నుకునేటువంటి ఒక సందర్భం వస్తుంది. God is not going to impose it on us. దేవుడు బలవంతంగా మన మీద వాటిని రుద్దడు. He wants us to respond gladly, voluntarily, willingly. అయితే స్వతహాగా ఇష్టపూర్వకంగా మనంగా వచ్చి ఆయనతో మరి చెప్పాలి, విధేయత చూపించాలని ఆయన కోరుతున్నాడు. If we can do it మనం అలాగే చేస్తే right now, ఇప్పుడే God can do a miracle. ఒక అద్భుతాన్ని దేవుడు చేయగలడు. I am saying this on the basis of God's promise. దేవుని యొక్క వాగ్దానాన్ని అనుసరించి సంగతి చెప్తున్నాను నేను. If I kiss that son, నేను ఆ కుమారుని ముద్దు పెట్టుకుంటే, if I am willing to turn from my sin and kiss that నా son, పాపం నుండి నేను తిరిగి మారు మనసుతో ఆ కుమారుని ముద్దు పెట్టుకుంటే, He sends the spirit of His son in ఆ me. కుమారుని యొక్క ఆత్మనే దేవుడు నాలో ఉంచుతాడు. A new spirit will come into ఒక me. నూతనమైన ఆత్మ నాలోకి ప్రవేశిస్తుంది. His divine hand is going to write the law on my ఆ heart. యొక్క దైవికమైన హస్తము నా హృదయంలో ఆయన ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతా రాస్తుంది. He will cause me to walk in His way. ఆయన తానే స్వయంగా నన్ను ఆయన మార్గంలో నడిచేలాగా నన్ను చేస్తాడు. What was once impossible becomes possible. కాబట్టి ఏదైతే ఒకప్పుడు అసాధ్యమైనదో అది ఇప్పుడు సుసాధ్యమవుతుంది. Because I choose to have this. కారణం ఏంటంటే నేను దానిని ఎంపిక చేసుకుంటున్నాను కాబట్టి. Would you choose that? నువ్వు ఎంపిక చేసుకుంటావా? Shall we pray? ప్రార్థించుకుందాము. Shall we close our eyes? కళ్ళు మూసుకుందాము. Now has come the moment of decision. ఇప్పుడు మనం తీర్మానించుకునేటువంటి ఒక గడియలు వచ్చాయి. We have seen what the fear of the Lord is. దేవుని యందు భయం అంటే ఏంటో మనం చూసాము. We have seen 4 signs of the fear of the దాని Lord. తాలూకు 4 గుర్తులను మనము ధ్యానించాము. We have seen several blessings flowing out of the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చేత మనకు వచ్చేటువంటి అనేకమైన ఆశీర్వాదాలు మనం చూసాము. We have seen how basically we don't have the fear of God, స్వతహాగానే మనకు దేవుని యందు భయము బొత్తిగా లేదని మనం చూసాము. but God is showing a solution. అయితే ఒక పరిష్కారాన్ని దేవుడు నీకు చూపుతున్నాడు. Kiss the Son. కుమారుని ముద్దు పెట్టుకో. Kiss the Son. ఆ కుమారుని ముద్దు పెట్టుకో. Son who is crucified for నీ you. కొరకై సిలువ వేయబడినటువంటి కుమారుడు. The Son who took all your guilt upon Himself. నీ యొక్క నేరారోపణను, పాపమును, సమస్తమును భరించినటువంటి కుమారుడు. The Lord is calling us. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. Are you willing? ఇష్టం కలిగి ఉన్నావా? Are you willing? ఇష్టం కలిగి ఉన్నావా? The question is not are you able. The question is are you willing. నీకు సామర్థ్యం ఉందా? నువ్వు చేయగలవా అని కాదు, చేసే ఇష్టం నీకుందా? God knows that we cannot. We are not able. మనం చేయలేము, మనలో సామర్థ్యం లేదని దేవునికి తెలుసు. God is not asking us, are you able? కాబట్టి నీకు సామర్థ్యం ఉందా అని ప్రభువు అడగడం లేదు. He is asking us, are you willing? అయితే నీకు ఇష్టం ఉందా అని అడుగుతున్నాడు. Is there anyone willing? ఎవడైనా ఇష్టము కలిగిన వాడు ఉన్నాడా? If you are willing, మీకు ఇష్టము ఉంటే kindly put up your hand. We want to pray for you and counsel you and encourage you. మీ కొరకు ప్రార్థించి, మీకు సలహానిచ్చి, మిమ్మల్ని ఆత్మీయ విషయాల్లో మా వంతు బాధ్యతగా మిమ్మల్ని నడిపించడానికి కొరకై దయచేసి మీ చేయెత్తి చూపించండి. We want to pray for you. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. Any brother, God bless you, sister. ఏ సహోదరుడైనా సహోదరి అయినా God bless you. God bless you, brother. దేవుడు మిమ్మల్ని దీవించును. God bless you, brother. Don't be ashamed because it's your life. It's a matter between you and God. సిగ్గుపడే అవసరమో మొహమాట పడే అవసరం లేదు. ఇది నీ జీవితము, నీకు నీ దేవునికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God has a plan for your నీ life. జీవితం కొరకై దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. He wants to fill your life with wellness, with blessing, with treasure, with great goodness. నీ జీవితాన్ని ఆయన దీవెనతో, మేలుతో, ఐశ్వర్యంతో
నింపాలని ఆశిస్తున్నాడు. Is there anyone else? ఎవరైనా ఉన్నారా? Any sister? ఏ సహోదరి అయినా, Any brother? ఏ సహోదరుడైనా. It's a question of choosing the fear of the Lord. ఇక్కడ దేవుని యందు భయభక్తులు నీకు ఉన్నాయా అనే సంగతి కాదు, ఉండేదానికి నువ్వు ఎంచుకుంటావా అనేది ప్రశ్న. You are making a choice this afternoon. Lord, I choose to have the fear of the Lord in ఈ my heart. మధ్యాహ్నము దేవునితో వచ్చి, దేవా నీ అందరి భయం కలిగి ఉండేదానికి నేను ఎంచుకుంటున్నానయ్యా అని తెలియజేసే గడియలివి. Keep your hand raised until the card comes to you. మీకు ఒక కార్డు ఇచ్చే వరకు దయచేసి మీ చేతిని పైకెత్తి చూపించండి. Anyone else? ఇంకా ఎవరైనా? Anyone else? We are willing to wait for you because this is your lifetime decision. ఇది మీ జీవిత కాలం కొరకై మీరు చేసే అతి ప్రాముఖ్యమైన తీర్మానం కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా? I have supported every statement that I made from this place, from the word of God. I have not emotionally spoken. I am not trying to flatter and trying to coax you into a decision. మిమ్మల్ని ఏదో ఒక తీర్మానం చేసే దిశలో భావోద్రేకంతో నా మాటల గారడిని ఉపయోగించి మభ్యపెట్టడం లేదు. నేను పంచుకున్న ప్రతి సత్యము దేవుని యొక్క లేఖనానుసారంగానే రుజువుతో మీద పంచుకున్నాను కాబట్టి ఇవన్నీ సత్యమైన సంగతులు. God is true and God's word is true. దేవుడు నిజము, దేవుని వాక్యము నిజమైనది. And God's word wants to work in your life and make you a blessing. ఈ దేవుని వాక్యమే మీలో మరి కార్యసాధన జరిగించి మీ జీవితాన్ని ఒక దీవెన భరితంగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Is there anyone else? ఇంకా ఎవరైనా Any ఉన్నారా? sister? Any sister? ఏ సహోదరి అయినా, ఏ సహోదరుడైనా Yeah, put up your hand. దయచేసి మీ చేతిని పైకెత్తండి. Now I'm going to ask the whole congregation to stand up for a while, please. ఇప్పుడు మరి సమాజం అంతటిని కూడా లేచి నిలబడమని మనవి చేస్తున్నాను. Please stand.